విషయం సబ్జెక్ట్ మాట్లాడు. అన్న ఇది కాదు, ఈయన దేవుడు, ఇది చేసిండు అది చేసిండు అని చెప్పు, చదువుతా. నన్ను తిడితే ఏమొస్తుంది అంటే నేను చెప్పిన దానిలో ఆన్సర్ లేదు మీకు. సింపుల్. పిల్ల రాజేంద్ర ప్రసాద్, వాళ్ళ కోసం మాట్లాడవద్దు అన్న, దే ఆర్ గుడ్. అది మీ అభిప్రాయం బ్రదర్. మీకు కొంతమంది అంధభక్తులు తయారయ్యారు, దాన్ని నేనేం చేయలేను. ఓకే, మరి చెప్పండి బ్రదర్. అంత మంచి వాళ్ళైతే ప్రవీణ్ బ్రదర్ అధికారికంగా ఐజీ గారు వచ్చి, అట్లా ఎస్పీ గారు వచ్చి 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆంధ్రాకి చెందిన అన్ని కమ్మ మీడియా అంతా కలిసి ప్రవీణ్ బ్రదర్ అది తాగుపోతూ ఇట్లా పోయిండు, ఒకటే సింగిల్ లైట్ వేసుకొని పోయిండు, 3 సార్లు పడ్డాడు, రామవరం దగ్గర పడ్డాడు, ఇంకో దగ్గర పడ్డాడు, ఇన్ని చెప్తుంటే మరి ఎందుకు నోరు మూసుకున్నారు మీరంతా ఎందుకు? ఆయన చంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, ఆయన ఎక్కడ కూడా తాగలేదు అని ఎందుకు చెప్పలేదు ఈ జాన్ వెస్లీ గారు? ఇంకో కల్వరి సతీష్ గారు ఎందుకు చెప్పలేదు? నిజంగా ఆయనకు వీళ్ళు మంచి వాళ్ళు అయితే, ప్రవీణ్ బ్రదర్ మీద ప్రేమ ఉంటే, ఇవాళ తన పేరు ఎక్కడో వచ్చింది, అది కూడా డిస్క్లైమర్తో వేసినాక కూడా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడు కూడా నోరు మూసుకో. ఇన్ని రోజులు నోరు మూసుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకో. నీ స్వార్థం కోసం నోరు మూసుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకో. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నావు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఆ రోజు ఈడికి పోయినా ఈ రోజు ఆడికి పోయినా ఎందుకు చెప్తున్నావు? నువ్వు అంత బిజీ ఉండేటోని మార్నింగ్ నువ్వే ఎందుకు పోతున్నావు ఫస్ట్ అక్కడికి? నీకు పరిచయమే లేదు, నీకు ఎవరో తెలియని వ్యక్తి గురించి నువ్వు అంత బిజీ ఉండేటువంటి, విదేశాలు తిరిగేటువంటివి, ఇక వినుకొండలో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటే నువ్వే ఎందుకు పోయినావు ఫస్ట్? లేరా అక్కడ వేరే వాళ్ళు? ఆలోచించుకోండి. ఎందుకు పోస్ట్ మార్టం రూమ్లోకి పోయి వచ్చినాక ఎందుకు నోరు మూసుకున్నావు? లోపలికి పోయే ముందు న్యాయం కావాలని అడిగినోడివి, లోపలికి పోయి వచ్చినాక ఏమైంది? అక్కడ ఏం డీల్ జరిగింది చెప్పండి. వీటికైతే ఆన్సర్ రావాలి కదా. ఇట్లా మాట్లాడుతాను నేను అంటే ప్రవీణ్ బ్రదర్ ఫోటో పెట్టుకుంటే నువ్వు ప్రవీణ్ బ్రదర్కి అభిమానించినావు అయితే, ప్రవీణ్ బ్రదర్ మీద మీరు ఎదగాలని ట్రై చేస్తున్నారు, ఆయన చావు మీద మీరు పేలాలు ఏర్కుంటారు. అర్థమైందా? కాదు అయితే మరి ఎందుకు నోరు మూసుకున్నారు ఈ బడాబాబులు? ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు చెప్తే మొత్తం ఓట్లే పడితే ప్రభుత్వాలే వింటారు అన్నప్పుడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి అందరి దేశాలకు ప్రధానికి ఇప్పటికైనా లెటర్ రాయండి. న్యాయం కావాలని, భారతదేశంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తీసేస్తుందని లెటర్ రాయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి. అప్పుడు మీరు మొగాళ్ళని చూపిస్తారు. ఎవడో ఏదో ఫేస్బుక్లో ఏదో మాట్లాడితే దానికి రియాక్ట్ కావడు కాదు అంటే వీళ్ళకి గాస్తాయి అన్నట్టు. అర్థమైందా? సిరి ఏంజల్, ప్రవీణ్ అన్న గురించి మీరు చెప్పేది నిజమేనని నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. కాలా యేసు రక్తమే జయం, గాడ్ బ్లెస్ యూ ఆల్, ప్రేమ. ఎస్. జేరెక్స్, మత పిచ్చితో క్రిస్టియానిటీ ఈ రోజు ఉంది అన్న, దేవుడిని విడిపించి పెట్టి పాస్టర్స్ ఏ దేవుడు తయారు, వీళ్ళే దేవుడిగా అంటారు, దేవుని పక్కకు పెట్టిరు, వీళ్ళే దేవుడిగా ప్రకటించుకుంటారు. సేమ్ బ్రాహ్మణ్ సుప్రిమసీ టైప్ ఈ రోజు కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి. టోటల్లీ అగ్రి బ్రదర్. అక్కడ అబ్యూజర్స్ ఉన్నారు, ఇక్కడ అబ్యూజర్స్ ఉన్నారు. దొంగలు ఏకమై అక్కడ హిందువులను దోసుకుంటారు, ఇక్కడ క్రిస్టియన్స్ దోసుకుంటారు. పేద క్రిస్టియన్స్ ని, పేద హిందువులని. నవీన్ పర్చూరి, థ్యాంక్ యూ బ్రదర్. రవికిరణ్ కుంటం, కీప్ కంటిన్యూ అంటిల్ ట్రూత్ రివీల్ ఆఫ్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల అన్న. రవికిరణ్ కుంటం, థ్యాంక్ యూ బ్రదర్. I totally agree with you. Let us all fight together as a team. Okay? It's a team work. ఒక్కంతోటి కాదు కదా, నేను వాయిస్ ఇస్తున్నా కానీ నా ఒక్కంతోటి కాదు కదా, మనం అందరికి కష్టపడితే అవుతుంది. రాజేష్ పి, హాయ్ అన్నగారు. సో జాన్ ప్రసాద్కి హాయ్ అన్న, నమస్తే బ్రదర్. జాన్ ప్రసాద్. షకీల్ మహమ్మద్, హాయ్ రాజ్ గారు. హాయ్ బ్రదర్. నేను జాన్ వెస్లీ పేరు ఇప్పుడు మీకు అయితే ఏదో షేర్ చేసినా, వాళ్ళ ప్రవీణ్ బ్రదర్కి సన్నిహితులకు కూడా షేర్ చేసిన, వాళ్ళు సేమ్ రియాక్ట్ కాలేదు, వాళ్ళు తిట్టలేదు, ఆయన అట్లా ఇట్లా అనలేదు. దే ఆర్ థింకింగ్ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. నువ్వు తప్పు చేయనప్పుడు అంతెందుకు ఫీల్ అవుతున్నావు సార్? అంతెందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇద్దరు కదా మిత్రులారా? వేసుకోండి, 100 కేసులు వేసుకోండి. అప్పుడు నేను కూడా మీరు ఎట్లా దశమ భాగాలు దోసుకుంటారు అన్ని డేటా తీసుకొచ్చి పెడదాం కోర్టులో. ఓకే, కోర్టు ఎవరికి శిక్ష ఇస్తుందో చూద్దాం, నాకేస్తుందా మీకేస్తుందో చూద్దాం. ఎవరు? నరేష్, మీ అనాలిసిస్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అన్న, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై బెస్ట్.
చదివిత్తులారా దాదాపు అయిపోయినాయా? ప్రభాకర్ ప్రభ అన్న ప్రవీణ్ పగడాలు చంపిన వారు RSS BJP వారు నిజం మాట్లాడే వారి మీద కేసులు పెడతారు. టోటల్లీ అగ్రి. నేను వాళ్ళనే అంటున్నా. కాకపోతే వాళ్ళకి ఎవరో ఒకరు సహకరించి ఉంటారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. వీళ్ళకి ఎందుకంటే ఈర్ష్య ఉండి ఉంటుంది ప్రవీణ్ బ్రదర్ మీద. ఆయన ఎందుకంటే చాలా ఎదుగుతున్నాడు, హానెస్ట్ పర్సన్ ఉన్నాడు. సో డెఫినెట్లీ దొంగలు భయపడతారు. ఎందుకంటే నిజాయితీ పరుడు పై లెవెల్కి పోయినా అనుకో ఈ దొంగల ఆట కట్టేస్తాడు. ఆయన స్పీచ్లలో ఒక్క ఇది బ్రాహ్మణుల మనువాదుల యొక్క వివక్షను మాత్రమే మాట్లాడలేదు. ఇస్లాంలో ఉన్న కొంత అబ్యూస్ని మాట్లాడాడు. అట్లనే క్రిస్టియానిలో ఉన్న అబ్యూస్ కూడా మాట్లాడాడు. ఆయన అపాలజిస్టిక్స్ అంటారంట, లేదంటే రెవరెండ్ అంటారంట. ఓకే, వీళ్ళు ఈ యొక్క తప్పు రైట్ అంటారు, జ్ఞానాన్ని వంచుతారు. సో అర్థమైందా? వీళ్ళు దశమభాగాలు తీసుకునే బ్యాచ్ కాదు ఎవరు ప్రవీణ్ పగడాల బ్రదర్. పంచే బ్యాచ్, ఇచ్చే బ్యాచ్, జ్ఞానాన్ని కానీ సంపద కానీ ఇచ్చే బ్యాచ్, తీసుకునే బ్యాచ్ కాదు. సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. సో అది మిత్రులారా, సో చాలా వరకు మెయిన్ కామెంట్స్ అయిపోయినట్టున్నాయి. తిట్టుకునేట్టున్నాయి. నేను ఏం మాట్లాడతలేను. యెహోవా నా కాపరి. నేను కూడా ఇప్పుడు కరెక్టే, అప్పుడైనా ఒకటే ముచ్చట చెప్పిన. నేను ముందే చెప్పిన డిస్క్లైమర్, నాకు తెలియదు, నాకు సోర్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ తప్పు, ఇది జాన్ వెస్లీ ఇది మాట్లాడకపోతే అంతకుముందు చెప్పింది కూడా ఆ బ్రదర్ షేర్ చేసిండు, అది కూడా తప్పు అవుతుంది. అమిత్ షాది ఏడుగురు యొక్క ఇది ఇట్లా సుపారీ గ్యాంగ్, అది కూడా తప్పు అవుతుంది. నమ్మకపోతే ఏది నమ్మొద్దు, నమ్మితే అన్ని నమ్మాలి. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నా, అవన్నీ కరెక్టా తప్ప నా దగ్గర నాకు చెప్పి చేసిర్రా? నా దగ్గర ఆధారం ఉందా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. లెట్ us ట్రై టు ఫైండ్ ద ట్రూత్ అని చెప్పిన, అంతవరకే. అది అట్లా చెప్పొద్దా? ఇన్వెస్టిగేషన్ అట్లే జరుగుతుంది కదా. అందరిని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 100 సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 100 సోర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఉంటుందా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయొద్దా? ఇన్ఫర్మేషన్ మేము ముందర పెట్టినా కానీ అది కరెక్ట్ అని చెప్పలే. నాకు చెప్పే హక్కు లేదు, రైట్ లేదు. నేను ఆ స్థానంలో లేను, జడ్జి స్థానంలో లేను, ఒక పోలీస్ అధికారి స్థానంలో లేను. కాబట్టి నేను ఎవరిని కోన్ కిస్కా గొట్టంగానే జస్ట్ నేను వాయిస్ ఇస్తున్నా, ముచ్చట మాత్రమే ముందర పెడుతున్నా. నేను తీర్పు ఇస్తలేను. మనందరం ముందర చర్చకు పెడుతున్నా. మనందరం బ్రెయిన్ వాడదాము, ఇది వచ్చింది ఎంతవరకు నిజమో అని చెప్పినా కానీ దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పలే. దానికి వాళ్ళు అంత పెద్ద లెవెల్లో రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు. సింపుల్. ఇంకా రియాక్ట్ కావడం వల్ల ఇంకా నన్ను వాళ్ళు పాపులర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఛానళ్ళ అన్నింటిలో నా పేరు వచ్చింది కదా. నేనేమైనా రావాలని చేసినా? నాకు అవసరం లేదు రా అయ్యా. నేను ఒక సింపుల్గా నార్మల్ భాషలో టిపికల్ తెలంగాణ స్లాంగ్లో నేను అన్ని టాపిక్స్ మాట్లాడినా, ఈ టాపిక్ కూడా మాట్లాడినా. మీరే నన్ను పాపులర్ చేస్తున్నారు. నేను కావాలని కోరుకోలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఛానల్ దృష్టిలో కూడా వీడు ఎవడు రాజుపోడు ఎవడు అని నా ఛానల్కి వచ్చి చూస్తారు కదా. మరి మీరే నన్ను పాపులర్ చేస్తున్నారు. మీరు రియాక్ట్ చేయడం వల్ల నేను ఇంకా పాపులర్ అవుతున్నా. నేను చేయమని అడగలేదు కదా, వాళ్ళకి చెప్తున్నా, వెస్లీ దంపతులకి. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. మేజర్ కామెంట్స్ అయిపోయినాయి. ఓకే, వంగరి నాగరాజ్ సిద్దిపేట. ఎస్ బ్రదర్, సిద్దిపేట. సో సైమన్ శ్రీను, గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, నేను మాక్సిమం అది కరెక్ట్ అనిపించింది చెప్తా. నాకు కరెక్ట్ అనిపించకపోతే ముందే చెప్తా, ఇది కరెక్ట్ అవుతలేదో నాకు తెలియదు అని చెప్తా. ఓకే, కాబట్టి ఏది విషయ పరిజ్ఞానం అట్టనే వస్తుంది ఇన్ఫర్మేషన్. కాబట్టి ప్రతి విషయం మీద నాకు తెలిసిన కాడికి, నా అంతరాత్మకు తెలిసిన కాడికి నిజాన్ని చెప్పడానికే నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఓకే, అందరు